హాయ్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ వీడియో we will discuss సాయిల్స్ అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సాయిల్స్ టైప్స్ ఏంటి, సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట. ఇప్పుడు సాయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ సాయిల్ ఆరిజిన్ అనమాట. దీంట్లో లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే ఈ డయాగ్రామ్లో 0 AEBCR ఓ 0 కాదు, ఓ అంటే ఆర్గానిక్ లేయర్, ఏ అంటే టాప్ సాయిల్ అనమాట, ఈ అంటే ఎలివేషన్ లేయర్, ఇక్కడ మినరల్స్ అన్ని లీచ్ అయ్యి అక్కడంతా ఫామ్ అవుతాయి. బి అంటే సబ్ సాయిల్, తర్వాత ప్యారెంట్ రాక్, బెడ్ రాక్. ఇప్పుడు మేజర్ సాయిల్ టైప్స్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే ఏ సాయిల్స్ ఉంటాయి అని అనుకుంటే దీంట్లో మెయిన్గా ఉండేది అల్లువియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, నెక్స్ట్ లాటరైట్ సాయిల్, తర్వాత మౌంటైన్ సాయిల్, తర్వాత డెజర్ట్ సాయిల్. ఈ సాయిల్స్ అనేవి మెయిన్గా మన ఇండియాలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఎక్కువ మన ఇండియాలో ఉండేది అల్లువియల్ సాయిల్ 42% ఉంటుంది, తర్వాత రెడ్ సాయిల్ 25, తర్వాత బ్లాక్ సాయిల్, తర్వాత మౌంటైన్, తర్వాత డెజర్ట్, తర్వాత లాటరైట్. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సాయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఏ సాయిల్ ఉంది. ఇప్పుడు అల్లువియల్ సాయిల్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ ఏరియాస్లో, ఇప్పుడు రివర్స్ అంతా అక్కడ డిపాజిట్ చేసినంతా అక్కడ అల్లువియల్ సాయిల్ ఫామ్ అవుతుంది అనమాట. ఇదే ఆల్మోస్ట్ 40% ఉంటుంది. తర్వాత బ్లాక్ సాయిల్ చూసుకున్నట్లయితే ఇది డెక్కన్ ప్లాట్యూ, ఆ బ్లాక్గా ఉంది చూసారు ఆ డయాగ్రామ్, అది డెక్కన్ ప్లాట్యూ. ఎందువల్లంటే అది వాల్కానిక్ ఆరిజిన్ ఈ బ్లాక్ సాయిల్ అనేది. నెక్స్ట్ డెజర్ట్ సాయిల్ అనేది ఎందుకంటే అక్కడ రెయిన్ తక్కువ ఉండడం వల్ల అక్కడ ఫామ్ అయ్యేది డెజర్ట్ సాయిల్. ఫారెస్ట్ మౌంటైన్ సాయిల్ అంటే అక్కడ సఫిషియంట్ రెయిన్ ఫాల్ ఉండడం వల్ల ఫారెస్ట్ మౌంటైన్ సాయిల్. నెక్స్ట్ లాటరైట్ సాయిల్ చూసుకున్నట్లయితే ఈ ఒడిస్సా, నెక్స్ట్ కేరళ, కర్ణాటక ఇక్కడ ఫామ్ అయ్యేదంతా లాటరైట్ సాయిల్. నెక్స్ట్ లాస్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్ చూసుకున్నట్లయితే ఇగ్నియస్ క్రిస్టలైన్ రాక్స్ వల్ల ఫామ్ అయ్యేది రెడ్ అండ్ ఎల్లో సాయిల్ అనమాట. ఇప్పుడు అల్లువియల్ సాయిల్ చూస్తే నేను చెప్పినట్లు మోస్ట్ ఫెర్టైల్ సాయిల్, ఇది ఆల్మోస్ట్ 42% ఉంది ఇండియాలో. ఇది రివర్స్ యొక్క డిపాజిట్స్ వల్ల ఫామ్ అయ్యేది అల్లువియల్ సాయిల్ అనమాట. ఇది ఎక్కువ నార్థన్ ప్లేన్స్, ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ వచ్చేది ఇక్కడ ఫామ్ అవుతుంది. డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే వీట్, రైస్, పల్సెస్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇక్కడ పండిస్తారు, ఎందుకంటే మోస్ట్ ఫర్టైల్ సాయిల్ కాబట్టి. బ్లాక్ సాయిల్ చూసుకున్నట్లయితే ఇది క్లే డీపీ సాయిల్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు డ్రై సీజన్ వచ్చినప్పుడు అది వైట్ క్రాక్స్గా కనిపిస్తుంది బ్లాక్ సాయిల్. ఇదేంటంటే పొటాష్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ కలర్ వచ్చి డీప్ బ్లాక్ ఆఫ్ గ్రే అనమాట ఈ బ్లాక్ సాయిల్ అనేది. ఈ బ్లాక్ సాయిల్లో ఎక్కువ పండించే క్రాప్ ఏంటంటే కాటన్ అనమాట. ఇప్పుడు మేజర్ బ్లాక్ సాయిల్ అనగానే కాటన్ అనేది గుర్తు రావాలి మనకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెడ్ సాయిల్. ఈ రెడ్ సాయిల్ అనేది వెదరింగ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలైన్ రాక్స్ వల్ల ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ 25% ఉంది ఇండియాలో. దీంట్లో రిచ్ ఇన్ ఐరన్, స్మాల్ అమౌంట్ ఆఫ్ హ్యూమస్ ఉంటుంది, ఫాస్ఫరస్ అనేది పూర్గా ఉంటుంది. ఇదేంటంటే 3.5 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాస్లో ఉంది, చెప్పిన 25% అనమాట రెడ్ సాయిల్. తరువాత ఏరియాస్ చూసుకున్నట్లయితే తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్. ఇది క్రాప్స్ చూసుకున్నట్లయితే రాగి, గ్రౌండ్నట్, మిల్లెట్, టొబాకో, పొటాటో, రైస్, ఈ క్రాప్స్ అనేవి పండిస్తారు అనమాట రెడ్ సాయిల్లో. తరువాత పీటీ మార్షి సాయిల్. ఈ సాయిల్ చూసుకున్నట్లయితే ఇది హ్యూమిడ్ రీజియన్లో ఉంటుందన్నమాట ఎక్కువ, ఎందుకంటే ఆర్గానిక్ మ్యాటర్ అక్యుములేట్ అయిన దగ్గర ఇదేంటంటే బ్లాక్ ఇన్ కలర్లో ఉంటుంది, హైలీ ఎసిడిక్. ఇక్కడ ఏంటంటే ఎసిడిక్, ఎక్కువ మనం క్రాప్స్ పండించలేము అనమాట. ఇది ఏరియా చూసుకున్నట్లయితే కేరళ, ఒరిస్సా, సుందర్బాన్స్, వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాస్లో అనమాట పీటీ మార్షి సాయిల్. డెజర్ట్ సాయిల్ అంటే నేను చెప్పినట్లు ఇక్కడ రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది సాల్యుబుల్ సాయిల్స్ ఉంటుంది. విండ్ అనేది డిపాజిట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని ఏంటంటే రిచ్ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ రిచ్ ఉంటుంది, నైట్రోజన్లో పూర్గా ఉంటుంది. ఇది ఏరియా చూసుకున్నట్లయితే రాజస్థాన్, హర్యానా, పంజాబ్ అనమాట. క్రాప్స్ మిల్లెట్స్. లాటరైట్ సాయిల్ చూసుకున్నట్లయితే ఇది బ్రిక్, లేటిన్ అంటే మామూలుగా బ్రిక్ అనమాట, లాటిన్ వర్డ్ ఇది. ఇదేంటంటే హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్లో ఈ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇదేంటంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది ఎక్కువ బ్రిక్స్కి యూజ్ చేస్తారనమాట. ఇది మామూలుగా రిచ్ ఇన్ ఐరన్, పూర్ ఇన్ లైమ్, పొటాష్, మెగ్నీషియం. ఏరియా చూసుకున్నట్లయితే అస్సాం, కర్ణాటక, తమిళనాడు. క్రాప్స్ అయితే టీ, కాఫీ, క్యాషు ఈ క్రాప్స్ అనమాట. ఇప్పుడు మెయిన్ కాజ్ ఏంటంటే ఇప్పుడు ఈ సాయిల్ ఎరోజన్ అనేది ఎక్కువ మనం చూస్తున్నాం. ఇది ఎక్కువ మేజర్ అనమాట. ఇప్పుడు సాయిల్ మన ఎరోడ్ అయిపోతే ఎక్కువ మన క్రాప్స్ కానీ అగ్రికల్చర్ కానీ డ్యామేజ్ అయిపోతుంది బాగా. దీనికి మెయిన్ కాజెస్ చూసుకున్నట్లయితే ఓవర్ గ్రేజింగ్, అంటే ఇప్పుడు లైవ్ స్టాక్ అంటే పశువులు కానీ ఇవి కానీ ఎక్కువ క్రాప్స్ తింటూ ఉండాల సాయిల్ అనేది పోతూ ఉంటుంది. తర్వాత ప్లఫింగ్ అంటే ఎక్కువ దున్నడం వల్ల వాటి వల్ల ఈ సాయిల్ అనేది ఇబ్బంది జరుగుతుంది. నెక్స్ట్ డిఫారెస్టేషన్ అంటే చెట్లు కొట్టేయడం వల్ల, ఇప్పుడు మామూలు చెట్లు అంటే దాని కింద సాయిల్ అనేది గట్టిగా ఉంటుంది, ఆ డిఫారెస్టేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా సాయిల్ అనేది పోతుందన్నమాట. నెక్స్ట్ సాయిల్ ఎగ్జాస్టేషన్ అంటే సాయిల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసి దాంట్లో ఎక్కువ కెమికల్స్ కలిపినా కానీ సాయిల్ అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సాయిల్ని మనం కాపాడాలి. ఏ విధంగా కాపాడాలి ఏంటి, గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది, మెథడ్స్ ఏంటి, అవన్నీ మీరు ఆలోచించి ఈ కింద కామెంట్లో మీరు టైప్ చేసి పంపించండి ఏ మెథడ్స్ ఏంటని. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ టు ద ఎగ్జామ్స్, మీకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం
బెల్ ఐకాన్ మీద